వదిలేసాను మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి ఆగండి మీరు ఆగండి మనతో పురుషోత్తం రెడ్డి గారు రాజకీయ విశేషాలతో మాట్లాడదాం వస్తాను సాహెబ్ గారు పురుషోత్తం రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి నమస్తే బ్రహ్మనాయుడు గారు సో మొత్తానికి ఈరోజు ఒక పక్క బందర్లో పేరు నాని గారు మీసాలు తిప్పుతున్నారు తొడలు కొడుతున్నారు అంటే అది చేయలేదులేండి ఆ రీతిలో పోలీసులు కూడా హెచ్చరించారు ఆయన మీరు కనుక పోలీసులు హెచ్చరించారు అంటే ఆగండి సార్ ఆగండి ఒక నిమిషం ఆ రీతిలో హెచ్చరించారు ఆగండి నారాయణమూర్తి గారు మీరు మమ్మల్ని ఆ విధంగా పురుషోత్తం రెడ్డి గారు చూస్తుంటారుగా వినుంటారుగా పురుషోత్తం రెడ్డి గారు వినుంటారుగా పురుషోత్తం రెడ్డి గారు పోలీసులు హెచ్చరించారు మీరు ఆగండి ఒక్క నిమిషం ఆగండి పోలీసులు అయితే హెచ్చరించారు మీరు జాగ్రత్తగా ఉండండి మీరు వాళ్ళ ఏజెంట్లా పనిచేస్తున్నారు శాంతి భద్రతలు అదుపు తప్పుతాయని చెప్పేసి అయితే హెచ్చరించారు ఇంకో మాట అన్నారండి పిల్లిని కూడా బోన్లో పెట్టి కొడుతూ ఉంటే అది పులి అయిద్దని ఇక్కడ క్లారిటీ ఏంటంటే ఎవరు పిల్లి ఎవరు పులి అనేది బ్రహ్మనాయుడు గారు చర్చలో పాల్గొన్న అందరికీ నమస్కారం అయితే మీరు అడిగిన ప్రశ్న చెప్పే ముందు ఒక మాట మీ ఛానల్ను ఉపయోగించుకొని చెప్పాలనుకుంటున్నాను ఇక నేను తిరుపతిలో ఉంటాను కాబట్టి తిరుపతిలో మేమందరూ చాలా ప్రశాంతంగా ఉన్నాం తిరుపతిలో దేవస్థానంలో పనిచేస్తున్న వేలాది మంది కాంట్రాక్టు ప్రభుత్వ ఉద్యోగులందరూ బ్రహ్మోత్సవాలకి చాలా నిబద్ధ పనిలో ఉన్నారు కాబట్టి ప్రపంచంలో ప్రజలు ఎవరు కంగారు పడద్దండి తిరుపతి చాలా ప్రశాంతంగా ఉంది తిరుపతి తప్ప మీతంతా శాంతిగా ఉంది మేము బాగున్నాం తిరుపతిలో ప్రజలు బాగున్నారు దేవుడు బాగున్నాడు ఉద్యోగస్తుడు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు ఎవరు ఆందోళన చేద్దని బ్రహ్మోత్సవాలకు ప్రశాంతంగా రండి బాగా జరుగుతున్నాయి ఇది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే మీ కాంటెంపరీ పాలిటిక్స్కి వచ్చినప్పుడు విమర్శ ప్రతి విమర్శ అనేది హుందాగా ఉండాలి నేను ఒక విమర్శ చేసినప్పుడు తిరిగి మీరు నాకు సమాధానం చెప్పేట్టుగా ఉండాలి ప్రతి విమర్శ చేసేట్టుగా ఉండాలి నేను మాట్లాడుకుంటున్నాగానే వినలేని పరిస్థితిలో ఉండకూడదు ఆ హుందాతనం రాజకీయ పార్టీలు కోల్పోవడం అనేది ఆంధ్రప్రదేశ్లో లిటరల్ గా గత కొంతకాలం కనపడడం అనేది ఈ వైపరీత్యానికి మూలంగా ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పాత్రలో పోషిస్తున్న వైసీపీ కూడా పవన్ కళ్యాణ్ గారు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో విభేదించవచ్చు తీవ్రంగా ప్రతి సమాధానం చెప్పచ్చు నేను కూడా ఒక 2 విషయాల్లో పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం ఉంది నా అభ్యంతరం వ్యక్తం చేసిన తర్వాత తిరిగి జనసేన ప్రతినిధి నాకు సమాధానం చెప్పేట్టుగా ఉండాలి ప్రతి విమర్శ చేసేట్టు కూడా ఉండాలి నా భాషలో హుందాగా ఉండాలి సార్ ఏ విమర్శైనా ఇప్పుడు నేను వైసీపీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి చెప్పులు పవన్ కళ్యాణ్ గారికి పిల్లలకి పేర్లు ఉండొచ్చు ఎటకారం చేయొచ్చు కానీ మేజర్ గా దాని చుట్టూ వెళ్తే మీరు చెప్పదలుచుకున్న విషయాలు కూడా చెప్పలేరు అది ప్రతిపక్షానికి నష్టం అధికార పార్టీకి చాలా ఈజీ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను పవన్ కళ్యాణ్ గారితో 1-2 విషయాలు విభేదించే పాయింట్ ఏంటంటే మళ్ళీ పేర్నాని గారి దగ్గరకు వస్తాను వారు ఒక పదం చాలా అభ్యంతరకరంగా వాడారు లౌకిక తత్వం ముసుగులు అనే పదం వాడారు అది చాలా అభ్యంతరకరం లౌకిక తత్వం మన రక్షణ రాజ్యాంగం అది ముసుగనే పదం వాడకూడదు ముసుగంటే ఏరో హిందూ లౌకికత్వం ఇష్టం లేని వాడే మాట కానీ అట్లాంటివి వాడకూడదు రెండోది హిందువులు బయటికి రావాలి ఎందుకు రావాలి అధికారంలో ఉంది తప్పు చేసిన వాళ్ళు కఠినంగా శిక్షించి నెత్తుకు లోపలేయండి ఎవరైనా కావచ్చు ఆ బాధ్యతలో ఉన్న వాళ్ళు ఇతర ప్రజల్ని మోటివేట్ చేసే క్రమంలో చైతన్యం అనే ప్రజలు వస్తే ఏరే అబ్నార్మల్ సిచ్యువేషన్స్ వస్తాయి అది వారు గుర్తించాలి పేర్ని నాని గారు కూడా పేర్ని నాని గారు హెచ్చరించారు దాంట్లో డౌట్ ఎందుకులే కానీ పోలీసులను హెచ్చరించారు పవన్ కళ్యాణ్ గారిని హెచ్చరించారు మీరు మమ్మల్ని ఒకటంటే మేము 4 అంటాం అది దాన్ని తప్పే ఉంది వాళ్ళు అన్నారు కూడా మేము అన్నామని అనుకోవచ్చు చెప్పాల్సిన అవసరం ఏముంది పాయింట్ ఏంటంటే పేర్ని నాని గారు పవన్ కళ్యాణ్ గారి మీద వెటకారంగా కొన్ని మాటలు మాట్లాడిన మాట వాస్తవం దానికి ప్రతిగా వీళ్ళు నిరసన తెలియజేసినారు దానికి ప్రతిగా మా ఇంటికి వస్తారా వీళ్ళు ఇది రాజకీయాలలో హుందాతనం కోల్పోయిన కారణంగా వచ్చిన పరిస్థితులు అయితే చిన్న ఇష్యూ ఉందండి పురుషోత్తం రెడ్డి గారు ఇక్కడ విషయం ఏంటంటే అంతకుముందు ఇదే పేర్ని నాని గారు పవన్ కళ్యాణ్ గారిని అసలు వాడు వీడు కాపు నా కొడక అది చండాలమైన బూతులు మాట్లాడారు సో ఇక్కడ జనసేన మొత్తం కూడా జన సైనికులు అది బాగా నాటుకుపోయింది అతను అంతగా మాట్లాడారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు జనసేన కూడా పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ సో ఆయన ఇప్పుడు కూడా అలా బయటకు వచ్చి మాట్లాడితే మరి జనసేనలో కొద్ది కుర్రోళ్ళు ఉంటారు వాళ్ళు ఆవేశపడి వారి మీదకి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయా ఉండవా చెప్పండి ఈ ప్రతిపక్షంలో ఉన్నారని మాట్లాడడం కన్నా అధికారంలో ఉన్న మాట్లాడడం చాలా అభ్యంతరకరం అధికారంలో ఉన్న వాళ్ళు మరింత ఆదర్శంగా ఉండాలి వైసీపీ నాయకత్వం కొంతమంది మంత్రులు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి గానీ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి గానీ చేసిన వ్యాఖ్యలు పరుష పదజాలు అంగీకారయోగ్యం కాదు ఇప్పుడు నారాయణమూర్తి గారు వెంటనే ఏమనొచ్చు మా నాయకుడిని మీరు తిట్టలేదని అనొచ్చు 2 వైపులా జరిగినాయి కానీ ఫస్ట్ రియాక్షన్ అధికార పార్టీ నుంచి జాగ్రత్తగా ఉండాలి పవర్ లో ఉండే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి లేక ఇప్పుడు మిమ్మల్ని నేను ఒక మాట అనేస్తే ఆటోమేటిక్ గా మీరు అంటారు నేను ప్యానెల్ లో ఉండే ప్యానలిస్టుల కన్నా యాంకర్ గా మీరు ఎక్కువ బాధ్యతగా ఉండాలి కదా ఎందుకంటే మేము అదుపు తప్పితే కంట్రోల్ చేయాల్సింది నారాయణమూర్తి గారు మా మీద యుద్ధం ప్రకటిస్తా ఉంటారు అదే ఇప్పుడు మీరు మా మీద యుద్ధం చేస్తే ఇంకా డిబేట్ జరగదు అదే కదా సమస్య ఏమంటే
అది కూడా ఆయన చెప్పింది వినాలి, ప్రశ్నలు అడగకూడదు. ప్రశ్నలు అడిగితే నన్ను మెల్ల కండవ వేసుకోమంటారు, పార్టీ కండవ. ఇంక నేను నోటికి ఇప్పుడు ప్లాస్టర్ వేసుకోవాలండి. నారాయణమూర్తి గారు మాట్లాడేటప్పుడు నోటికి ప్లాస్టర్ వేసుకొని కళ్ళు మూసుకొని సార్ మీరంతా చెప్పి వెళ్ళిపోండి సార్, మిగతా వాళ్ళతో మాట్లాడతానని చెప్పాలి నేను. తిరుమలలో ఏం జరిగింది, ఏం జరగకూడదు, ఎక్కడ తప్పు జరిగిందనే మీద డిబేట్ పక్కకు పోయి ఇప్పుడు పేర్ని నాని గారు జనసేన వాళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే దీని పంచాయతీ తెగదు. 100 రోజులు పెట్టుకున్నా ఈ డిబేట్ తెగదు. కానీ ఇప్పుడు జరగాల్సిన చర్చ జరగదు. మీకైనా ఇబ్బంది ఏంటంటే వాళ్ళ ఇంటికాడికి వీళ్ళు పోయినారు, వీళ్ళు వాళ్ళపైన సవాళ్ళు చేయడం వల్ల ఈ రోజు ప్రధానంగా టాపిక్ ఏది, తిరుమల వివాదం చుట్టూ జగన్మోహన్ రెడ్డి గారు రేపు వస్తారా, రేపు వస్తే డిక్లరేషన్ మీద సంతకం పెడతారా పెట్టరా, ఏం చెప్తుంది చట్టం, ఏం జరిగితే మంచిదని పక్కకు పోతుంది కదా. ఇది ఎవరికి మంచిది కాదు. కాబట్టి రాజకీయ పార్టీలు ప్రధానంగా అదుపు తప్పిన ఈ నోటిని కొంచెం అదుపులో పెట్టుకొని భాష పరిమితం పెట్టుకోండి, విషయంలో తీవ్రంగా విమర్శించండి, తప్పలేదు. కానీ విషయం వదిలేసి బూతులు వస్తున్నాయి. విషయంలో జోలికి వెళ్ళరు. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల్లో ఉన్న విషయం జోలికి వెళ్ళాలి, మీరు చెప్పిన వ్యాఖ్యల్లోని విషయం జోలికి వెళ్ళాలి. విషయం జోలికి వెళ్లకుండా పరుష పదజాలాలు అని ఎంత గట్టిగా తిరిగితే అంత గొప్ప అనే పద్ధతిలో రాజకీయ నాయకులు రావడం అనేది అదుపు తప్పుతా ఉంది. ఇది మంచిది కాదు. అందరూ కంట్రోల్ పెట్టుకోవాలి. కానీ దాంట్లో అప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు వాళ్ళు కంట్రోల్లో పెట్టుకోవాలి, పవర్ లో ఉండాలి ఫస్ట్ కంట్రోల్లో పెట్టుకోవాలి. పురుషోత్తమ్ రెడ్డి గారు నాకు ఒక డౌట్ వస్తా ఉంది. ఇప్పుడు కొంతమంది నాయకులు అటెన్షన్ కోసం ప్రయత్నం చేసి మీడియా ముందుకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడిన క్రమంలో వారి మీదకి ఎవరన్నా దాడికి వస్తారేమో, వచ్చినప్పుడు నా మీద దాడి జరిగేసింది, నా మీద ఇచ్చేసారు, నన్ను ఇబ్బంది పెట్టేస్తా ఉన్నారని చెప్పేసి తమకు తాము ఒక సానుభూతిని క్రియేట్ చేసుకునేటువంటి భాగంగా కొంతమంది చేసేటువంటి అవకాశం గతంలో కొంతమంది నాయకులు చేశారు. ఇప్పుడు మరి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సమస్య ఇప్పుడు డిబేట్ లో నేను చూస్తుంటాను, అప్పుడప్పుడు కొట్టుకుంటారా అన్నందుకు తిట్టుకుంటారు. సమస్య వాళ్ళు ఎప్పుడు కొట్టుకుని నేను చూడలేదు. ఆ డిబేట్ లో పాల్గొన్న వాళ్ళు వీళ్ళు చూసేసి కింద వాళ్ళు కొట్టుకుంటున్నారు. సమస్య ఏంటంటే డిబేట్ లో పాల్గొన్న వాళ్ళు ఊరు కొట్టుకోవట్లా. ఇప్పుడు మన చర్చ చూసేవాళ్ళు చాలా మంది ఆగ్రహ ఆవేశాలతో ఉంటారు. కొంతమంది నారాయణమూర్తి గారి మీద ఉంటారు, కొంతమంది నా మీద ఉంటారు, కొంతమంది ఇప్పుడు బండి రామకృష్ణ గారి మీద ఉంటారు, కొంతమంది సాహెబ్ గారి మీద ఉంటారు. అదే మనం బాగున్నాం, తిట్టుకుంటున్నాం, ప్రశాంత్గా అయిపోయిందని టీ తాగుతున్నాం. అమాయకులు పాపం ప్రజలు లేదు నిజంగా కొట్లాడుకుంటారా టీవీలో అనేసి వాళ్ళు తిట్టుకుంటున్నారు. సంబంధం మనం నటిస్తున్నామేమో నా డౌట్ ఇప్పుడు. రైట్, కాబట్టి ఇవి మానుకుంటే మంచిది. రైట్. బండి రామకృష్ణ గారు, సో మొత్తానికి ఇందాక నారాయణమూర్తి గారు మాట్లాడుతూ జనసేన పార్టీకి సంబంధించి ఏదో చెప్పారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు వారు లాంటి వారిని కూడా ఏమైనా పార్టీలోకి తీసుకునే ఆలోచనలు ఉన్నాయేంటి?